వినేది ప్రతిదీ అది జాగ్రత్తగా చూసుకోవాలి. అలనాడు పౌలు శీలలు వారు బోధ చేస్తుంటే, వారు వింటుంటే అవి కరెక్టా కాదా అని సంఘము వారు పర్యవేక్షణ చేశారు, అవి పరిశోధించారు. ఈనాడు చాలా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఎవడు ఏ మాట చెప్పినా, ఏ వెర్రి వెంగలప్ప ఏ మాట చెప్పినా వినడం, ఆ మాటకు చెవి ఒగ్గడం. ఎంత మూఢత్వంలో బ్రతుకుతున్నామనంటే ప్రియులారా, దారిని పోయే దద్దమ్మ చెప్పినా కూడా వినడం. వాడెవడో చిలుకను పట్టుకొని మీకు జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తామని చెప్పినా కూడా వాడి మాటలు కూడా వినడం, వాడు చెప్పింది చేయడం, వాడికి వేలు వేలు వచ్చి తీసుకొచ్చి తగలబెట్టడం, అప్పుల పాలు కావడం. నేను అంటాను ప్రియులారా, వాడు చిలుకను పట్టుకుని దారుల వెంబడి తిరుగుతున్నాడనంటే వాడికే ఏమి తెలియక, వాడి బ్రతికే సరిలేక వాడు దారులెంబడి రోడ్లెంబడి తిరుగుతున్నాడు. వాడు నీకు చెప్పడం ఏంటి? వాడి మాటలు నీ వినడం ఏంటి? అప్పుల పాలవడం ఏంటి? ప్రాణాలు కోల్పోవడం ఏంటి? వాడు చెప్పింది అది చెప్పిండు, అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు, ప్రక్కింటి వారు నీకు అది చేశారు, పొరుగింటి వారు నీకు అది చేశారని వాళ్ళు చెప్పడం, అది చేయాలి, ఇది చేయాలి, కోళ్ళు కొయ్యాలి, గుడ్లు కొయ్యాలి. ఏంటి ఇది? వెర్రితనం కాకపోతేను ఎవడు పడితే వాడు చెప్పింది విని నీ బ్రతుకును సర్వనాశనము చేసుకుంటున్నావు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఎవరు చెప్తే వారు మాటలు వినడం, ఎవరు దైవ ఉద్దేశ ప్రకారంగా దైవ చిత్తానుసారంగా చెప్తున్నారు, ఎవరు దైవ ప్రేరేపణకు లోబడి చెప్తున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడే ప్రతి మాటను గ్రహించాలండి.